అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు కొందులు తిప్పిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒకటి పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసావు అనుకో. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో. ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? మన మాధవ్ దీక్షితులో లేడు? ఉండటం ఏంట్రా ఆడే. అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నారు. పద క్లోజ్ అప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవా, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు. అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేంట్రా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదా. ఒక్క నిమిషం ఉండు. అక్క విజయశాంతక్క, స్లో మోషన్ అవుతుంది. చూడక్క, ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కలేరకదన్ని పోలీసు లాకప్లో వేయడమేరా నా కర్తవ్యం. ఎంత పర్సనాలిటీ వేసుకొని బాయ్. ఏంటి బస్ ఎక్కుతావా? ఒక్కడి పీకుద్ది. వినాయక, నా ప్రయత్నంగా ఇందుని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. నీ చల్లని మనసుతో ఇందుకు చూపొచ్చేలా దీవించు స్వామి. చెప్పేది మీకే. వద్దు చిన్ని. అదేంటి ఎప్పుడు నువ్వే అడిగి తీసుకునేవాడివి, ఇవాళ నేను ఇస్తుంటే వద్దంటున్నావు? అది అమ్మ దగ్గర నుంచి మన ఆర్డర్ రాలేదు చిన్ని. ఊరు నుండి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? అమ్మ చనిపోయిందట. అసలు విషయం తెలియక నీకు మనీ ఆర్డర్ వచ్చిందనుకుని వాళ్ళు ఆనందపడిపోతున్నారు. చిన్ని చిన్ని, నాతో రా పక్కే. ఏంటి చిన్ని? దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పదు. ఏ? తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళిపో. నువ్వు చెప్పినట్టే ఉంగరం డబ్బు తెచ్చాను. ఛా, మనీ ఆర్డర్ వస్తుందని ముందే తెలుసుంటే అమ్మ చేయించిన ఉంగరం చేదాటిపోయిండేది కాదు. అవునరా, అంతా చేయి దాటిపోయింది. చిన్ని, డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా? అలాగే వెళ్దాం.
ఇందు పద వెళ్దాం. ఇంకా నేను పూలు పెట్టుకోలేదు. పూలు వాడిపోయాయి. పద. నానమ్మా, ఏమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాం. అలాగే. చిన్ని అంటే మీరేనా? ఆ, డాక్టర్ గారు లోపల రమ్మంటున్నారు. కమాన్ చిన్ని. డాక్టర్ ఈజ్ మిస్టర్ చిన్ని క్రిస్టఫర్. ప్లీజ్ బి సీటెడ్. చెకప్ అయిపోయింది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పర్వాలేదు డాక్టర్, అది ఎలాంటిదైనా ఇప్పుడే చెప్పండి. యాసిడ్ పట్టడం వల్ల కార్నియా దెబ్బతిని చూపు పోయింది. ఆపరేషన్ చేసినా చూపు వస్తుందన్న నమ్మకం లేదు. ఇదిగో నువ్వు ఇలా డిప్రెస్ అవుతావనే తర్వాత మాట్లాడదామని చెప్పాను. డోంట్ వరీ చెన్నై. ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ టు ద ఐ బ్యాంక్. హ్యాండ్ ఇట్ ఓవర్ టు డాక్టర్ రమేష్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. హీ విల్ డు ద బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు ఐ బ్యాంక్ లెటర్ రాసిచ్చారు. లెట్ us go and try. థ్యాంక్ యూ డాక్టర్. ఆల్ ద బెస్ట్. ఇందు పద. See you. ఓకే. చిన్ని తొందరగా రారా. ఏంట్రా? పోస్ట్ మ్యాన్ అంతా చెప్పాడు. నువ్వు రారా. రా రండి. ఏమేం చిన్ని? త్వరగా రండి. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు ఇందు, పద వెళ్దాం. వచ్చావా? కడసారైనా నిన్ను చూసుకోకుండా వెళ్ళిపోయిందయ్యా మీ అమ్మ. అమ్మ ఇక్కడ, అమ్మ ఇక్కడ. ఎక్కడమ్మరా? కనీసం ఒక గంట ముందైనా వచ్చుంటే తల కరువు పెట్టే అదృష్టమైనా దక్కేది. అమ్మా, రే చిన్ని, అమ్మా, చిన్ని, చిన్ని ఆగు. అమ్మా, 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 అమ్మా. చివరిసారిగా అమ్మను చూసుకునే అవకాశం లేకుండా చేశారు కదరా. నేను ఎలాగైనా వస్తాను తెలుసు కదా. అది కాదురా చిన్ని, అప్పటికే నీకోసం చాలాసేపు ఎదురు చూసా. ఆసుపత్రిలో అమ్మ తన చివరి కోరికగా తన కళ్ళని ఎందుకు దానంగా ఇవ్వమని చెప్పింది. అవునరా, అమ్మ చనిపోయిన కాసేపటికే ఆపరేషన్ చేసి కళ్ళని తీశారు. ఆపరేషన్ చేసిన బాడీని ఎక్కువసేపు ఉంచకూడదని మేమే అన్ని పూర్తి చేశాం. అమ్మా, నువ్వెవరో చిన్నికి బాగా కావాల్సిందల్లా ఉన్నావు. అబ్బాయి వస్తున్నాడు. నువ్వే వాడికి కొంచెం ధైర్యం చెప్పాలమ్మా. చిన్ని, ఇందు, నీకు చూపు రాబోతుంది. అవునిందు, నీకు తప్పకుండా చూపు వస్తుంది. అమ్మ తన కళ్ళు నీకోసం ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక ముందు నువ్వు చూడగలుగుతావు ఇందు. ఏంటి చిన్ని
అమ్మని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న నిన్ను ఎలా ఓదార్చాలని నేను అనుకుంటూ ఉంటే నీ బాధను దిగమింగుకొని నన్ను ఓదార్చాలని చూస్తున్నావా? చిన్ని, నాకు చూపు పోయిందని నేనేనాడు బాధపడలేదు. దేవుడు సృష్టించిన ఎన్నో అందాల్ని నేను చూశాను. పున్నమి వెన్నెలని, మంచులో వికసించే పూలని, పసిపాప బోసి నవ్వుల్ని, పారే సెలయేటిని, ఇలా ప్రతి అందాన్ని చూసి ఆనందించాను. కానీ ఇప్పుడు ఒకే ఒక్కసారి మళ్ళీ నాకు చూపు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా, మీ అమ్మ ఎవరో నాకు తెలీదు, కానీ నాకు తన కళ్ళిచ్చింది. నువ్వేమో ఒక బానిసలా నాకు సేవలు చేస్తున్నావు. నా వల్ల మీ అమ్మ చివరి చూపు కూడా నువ్వు నోచుకోలేకపోయావు. నీ దుఃఖాన్ని మర్చిపోయి నా సుఖ సంతోషాలే ఎక్కువ అనుకుంటున్నావు చూడు. నిన్ను నేను చూడాలి చిన్ని. ఒక్కసారి నా కళ్ళారా నిన్ను చూడాలి. నిన్ను చూడాలి చిన్ని. మీరు అడ్మిట్ చేసిన ఇందరికి చూపు రావడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆమెకి చేయాల్సిన టెస్టులు అన్నీ చేశాం. ఆపరేషన్ చేయడానికి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. రేపు సాయంత్రమే ఆపరేషన్. థ్యాంక్ యూ డాక్టర్. ఇంతవరకు మీరు 4000 రూపీస్ కట్టారు. రేపు ఉదయంలోగా ఇంకో 1,00,000 రూపాయలు కట్టేయండి. 1,00,000 రూపాయల? అవును, మీరు 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తే ఆమెకు చూపొచ్చే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నట్టు అవుతుంది. అంతేకాదు, మీ అమ్మ ఎంతో ప్రేమతో ఆమెకి ఇచ్చిన కళ్ళు ఆమెకి దక్కకుండా పోతాయి. మీ అమ్మ ఎంతో ప్రేమతో ఆమెకి ఇచ్చిన కళ్ళు ఆమెకి దక్కకుండా పోతాయి. చూడండి, కొడుకుగా మీ తండ్రి ప్రాణం కోసం మీరు పడే ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక డాక్టర్గా చెప్తున్నాను. ఓ నెగిటివ్ గ్రూప్ కలిగి ఉండి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడే మనిషి దొరకడం చాలా కష్టం. మీరు పూనాలోనే ట్రై చేయండి. నై డాక్టర్, అక్కడ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్న వ్యక్తికి హెవీ బ్లడ్ షుగర్ ఉందట. అతని కిడ్నీ పనికిరాదని డాక్టర్లు చెప్పారు. కనుక ఏం చేయాలో తోచక పరిశానే మా తమ్ముడు ఇక్కడికి ఫోన్ చేశాడు. మీరే ఎలాగైనా మా ఫాదర్ ని కాపాడాలి సార్, ప్లీజ్. ఇప్పటికిప్పుడు హెల్దీగా ఉండి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మనిషి దొరకడం చాలా కష్టం అని చెప్పాను కదా. ఒకవేళ దొరికినా అతను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోవాలిగా. డాక్టర్, ఎస్, నా బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. కిడ్నీ నేను ఇస్తాను. థ్యాంక్ గాడ్. భయ్యా, ఈ రోజు 2:30 ఫ్లైట్ కి మనం పూనా వెళ్తున్నాం. ఈ రోజా? హా భయ్యా. సార్, నేను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నదే ఇందుకు ఆపరేషన్ చేయించడం కోసం. ఆపరేషన్ కి డబ్బు ఏర్పాటు అవగానే మీరు పూనాలో 10 రోజులు ఉండమన్నా ఉంటాను. ఆపరేషన్ కి ఎంత కట్టాలి? 1,00,000 రూపాయలు. 1,00,000 కాదు, 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు. ఇక్కడ ఇందు జిమ్మేదారీ నాది. అక్కడ నా తండ్రిని కాపాడే బాధ్యత నీది. ముందు డబ్బు తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇవాళ మనం 2:30 ఫ్లైట్ కి పూనా వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.